ఈ పక్షంలో రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక ధనస్థానంలో చాతుర్గ్రహ కూటము సంభవిస్తుంది. ఈ చాతుర్గ్రహ కూటంలో ఈ 4 గ్రహాల లోపల ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. బుధుడు, శుక్రుడు గోచార రీత్యా ద్వితీయ స్థాన సంచారం అనుకూలం. బుధాదిత్య యోగం సంభవిస్తుంది. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇలా కొంత ఈ గ్రహస్థితి, ఈ చాతుర్గ్రహ కూటము ధనుస్సు రాశి వారికి ఆధిపత్యాన్ని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి పక్షం. వర్క్ ప్లేస్లో తోటి ఉద్యోగులతో, అధికారులతో, యాజమాన్యంతో, క్లయింట్స్తో మీరు సంతృప్తిగా ఉంటారు. ఈ చాతుర్గ్రహ కూటం మూలకంగా ధనస్థానంలో సంభవిస్తుంది గనక వ్యాపారస్తులకు ముఖ్యంగా మీరు కొంత ఆలోచించి పెట్టుబడులను పెట్టడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఏకాగ్రతతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగించడం మూలకంగా మీకు చాలా లాభాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా ఉన్నప్పటికీ ఆధిపత్యం రీత్యా, చాతుర్గ్రహ స్థితి రీత్యా మనం ఆలోచించినట్టయితే కొంత మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.